ఈరోజు నేను వాటర్ మెలన్తో ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి. మనం ఇలా వాటర్ మెలన్ కట్ చేసిన తర్వాత రెడ్ పార్ట్ అంతా తీసి ముక్కలు కట్ చేసుకొని తింటాం కదా, అలాగే జ్యూస్ కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. పుచ్చకాయ గింజలతో కూడా మనం కారపొడి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెడ్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత మిగిలింది పల్లెటూరులో అయితే ఆవులకి గేదెలకి వేసేస్తారు. సిటీస్లో అయితే మొక్కలు పెంచుకునే వాళ్ళు కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేకపోతే డస్ట్బిన్లో పడేస్తారు. ఇప్పుడు నేనైతే గ్రీన్ పార్ట్ అంతా చెక్కేసి తీసేసి ఈ వైట్ పార్ట్ అంతా తీసుకొని ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను. చేసేసి దీనికి సరిపడా ఇంక ఇందులో నేను సాల్ట్ ఏమి యాడ్ చేయనండి, కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. దీనికి సరిపడా గోధుమ పిండి వేసి బాగా కొంచెం చపాతీ పిండిలా ముద్దలా కలిపేసి దీంతో నేను పూరీలు, చపాతీలు, పుల్కా ఏదైనా చేస్తానండి. చాలా బాగుంటుంది, ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పుల్కా చేస్తున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బాగా పలుచగా వత్తి మనం కాల్చుకుంటే పెనం మీద బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. ఏ కూరతో అయినా తినొచ్చు.